అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ శరీరం అంతా పులిసిపోయినట్లుగా ఉండి అలసటగా గ్యాస్ పొయ్యి పెట్టే గట్టుకి జారబడి కూర్చుని కాళ్ళు చాపుకొని చిన్నగా కాళ్ళు నొక్కుంటూ అలసట తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది రాణి. ఈ చాకరీ చేయలేకపోతున్నాను బాబోయ్, ఒళ్ళు హూనం అయిపోతుంది. తిండి మీద కూడా లేదు. కాస్త నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఆమెకి. కానీ పాపం ఆమెకి అవకాశం చిక్కదు. రాత్రి 11 గంటల వరకు. పొద్దున్నే మళ్ళీ 4 గంటలకి హడావుడి మొదలు. ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల్లిదండ్రులను తలుచుకుని వాళ్ళని మనసులోనే బండబూతులో తిట్టుకుంటుంది. తనకు ఇలాంటి కష్టాన్ని కలిగించినందుకు విపరీతంగా బాధపడడం, వాళ్ళని బండబూతులో తిట్టుకోవడం వల్ల ఆమెకి భయంకరమైన తలనొప్పి కూడా మొదలయ్యింది. అంతే, ఆమెలో మళ్ళీ కోపం తారాజువలాగా పైకి లేచింది. కనిపించిన తల్లిదండ్రులని, కనిపించని దేవుడిని తిట్టుకుంటూ, నా కష్టాన్ని తీర్చేవాళ్లే లేరు. ఈ తలనొప్పితో ఇలాగే ఉంటే పని చేయలేను. కాస్త టీ అయినా తాగుదాం అనుకుంటూ పొయ్యి మీద టీ కోసం గిన్నెలో నీళ్లు పడేసింది. ఇంతలో బయట వాన చినుకులు పడుతున్న శబ్దం రావడంతో బయట ఆరేసిన బట్టలు తీయడానికి డాబా మీదకి పరుగులు తీసింది. బట్టలు తీస్తూ ఉండగా పక్కింటి సుబ్బలక్ష్మి పలకరించింది. పని అయ్యిందా అని. అవుతుంది. రోజంతా చేసిన పని తరగదు. నీకేమమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. హాయిగా రోజుకో చీర కట్టుకుని టింగు రంగాని బ్యాగ్ ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్ళొస్తావు. నాకు ఇదిగో ఇంట్లో చాకరీతోనే రోజు తెల్లారిపోతుంది. నా బతుకు తెల్లారిపోతుంది. ఇదిగో మాసిన చీరతో, చిదిరిన జుట్టుతో నేను ఎలా ఉన్నాను చూడు, నువ్వు ఎలాగున్నావో చూడు. ఇద్దరం ఒకేసారి కాపురానికి వచ్చామా ఇంచుమించుగా. అయినా నా బతుకు ఇలా తగలడింది. నీ బతుకేమో వెలిగిపోతుంది. మాట్లాడుతుంటే గొంతు బాధతో జీరబోయింది. నేనే అదృష్టవంతురాల్ని. నా అదృష్టం గురించే చెప్పు. నీకు అలాగే కనిపిస్తుంది. పొద్దున్నే లేచి ఉరుకు పరుగుల మీద ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి పరిగెత్తి అక్కడ పనులన్నీ చేయాలి. ఆఫీస్లో బాస్తో తిట్లు తినాలి, కొలీగ్స్తో మాటలు పడాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బస్సుల్లో మగపురుషులు చేసే రుద్దుళ్ళు భరించాలి. నా కష్టాలు నాకు ఎక్కువ. నీకు చూడడానికి నేను చీర కట్టుకుని బాగా తయారయ్యి తిప్పుకుంటూ వెళ్ళినట్టే కనిపిస్తుంది. కానీ దాని వెనక ఎంతో కష్టం ఉంది. తన బాధ తాను చెప్పుకుంది సుబ్బలక్ష్మి. ఇంతలో కింద నుండి అరుపు. ఎక్కడ చచ్చావే? కింద గిన్నె మాడిపోతుంది. పొయ్యి మీద ఏం తగలేసావు దానిలో అంటూ. అంతే, నీరసం సంగతి మర్చిపోయి వస్తా సుబ్బులక్ష్మి అంటూని 4 గంటే 4 అంగళ్ళలో ఇంట్లోకి వచ్చి పడింది రాణి. గుమ్మం పట్టుకుని ఆయాసపడుతున్న రాణిని చూసి, నీ అసాధ్యం కూలా, ఎందుకే అంత ఆయాసం? నెమ్మదిగా తగలబడొచ్చు కదా. మీరు అరిచేసరికి పరిగెత్తుకొచ్చాను అత్తయ్య. అంత పరిగెత్తుకొచ్చే బదులు సొల్లు కబుర్లు చెప్పుకోకుండా ఎవరు కనబడితే వాళ్ళకి నెమ్మదిగా వస్తే సరిపోతుంది కదా. ముందు ఆ తల దుడుచుకుని తగలడు. వాన వస్తున్నా పట్టించుకోకుండా మనుషులు కనబడితే చాలు మీదకి ఎగబడిపోతావు కబుర్లు చెప్పడానికి. నీ పనికి మాలిన కబుర్లు నువ్వును. పొయ్యి మీద ఏం తగలెట్టావు? అది బాగా తలనొప్పిగా ఉంటే టీ పెట్టుకుందామని. సరే, ఆ గిన్నె మాడిపోయింది. అది ఇక పనికి వచ్చి సావదు. నువ్వు కాపురానికి వచ్చినాక ఇది 100వ గిన్నె తగలెట్టడం. దాన్ని ఆ చెత్తబుట్టలో తగలేసి మళ్ళీ టీ తగలేసుకో. రోజు రోజుకి పనికి మాలిన దానిలాగా తయారవుతున్నావు. వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగడం లేదు. ఒక పక్క పిల్లలు పెళ్ళీడికి వస్తున్నారు. నీ బుద్ధి మాత్రం ఇంకా గుడిసేటి బుద్ధి. కాస్త తెలివి పెంచుకో. విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ పడుకోవడానికి. దేవుడా, నిజమే, ఆవిడ అన్నట్టుగా తనకి వయసు పెరుగుతుంది. ఓపిక తగ్గిపోతుంది రోజు రోజుకి. సమస్యలు తగ్గడం లేదు. రోజు రోజుకి బాధ్యతలు పెరిగిపోతున్నాయి. శరీరం సహకరించడం లేదు. తప్పు ఎక్కడుంది? తనలో ఉందా? తన ఆలోచనలో ఉందా? లేకపోతే అయిన దానికి కాని దానికి తెత్తు నడిచి అత్తగారిలో ఉందా? తన గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చేతులు దులిపేసుకున్న తల్లిదండ్రులదా? ఏమో, తప్పు ఎవరిదైనా ఆ తప్పుకి శిక్ష మాత్రం తనదే. తన కష్టాన్ని భరించుతూనే ఉంది. ముందు భరించాలి, తప్పదు. మరిగిన టీని కప్పులోకి వడబోయబోతూ చేతి మీద వంపేసుకుంది. అబ్బా, చెయ్యి కాలడంతో చెయ్యి వెనక్కి లాక్కుంటూ ఆలోచన నుంచి బయటపడి కప్పు తీసుకుని మళ్ళీ జారగలబడి కూర్చుంది అదే గ్యాస్ పొయ్యి గట్టుకి. తను కాపురానికి వచ్చినప్పుడు అత్తగారు, మామగారు, భర్త, తను 4 ఉండేవాళ్ళు. అప్పట్లో అత్తగారికి ఓపిక ఉండేది కాబట్టి ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకునేవాళ్ళు. తను పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతి తప్పడంతో ఆ కోపంతో అప్పటికప్పుడు దొరికిన సంబంధాన్ని చౌకలో వస్తుందని చేసేశారు తల్లిదండ్రి. అత్తగారికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. తల్లిదండ్రులు కూడా అతనికి ఆస్తి ఇవ్వలేదు, బంగారము పెట్టలేదు. భర్తది చిన్న సాదాసీదా ప్రైవేటు ఉద్యోగం. ఆయన ఒక్కడి రెక్కల మీదే 4 పొట్టలు వెళ్ళాలి. తనది చిన్న వయసు కావడంతో ఈ విషయాలేవి పెద్దగా తెలియవు. చిన్నతనం అవడం వల్ల లేదా తన మనస్తత్వమే అంతో తెలియదు కానీ ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం తన నైజం. తను 2 ఆడపిల్లలకి తల్లి అయ్యింది. 4 ఉన్న కుటుంబం 6 అయ్యింది.
సంపాదించేవాడు ఒక్కడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నారు. ముసలివాళ్ళ మందుల ఖర్చులు, పెరిగే పిల్లల చదువుల ఖర్చులు ఒక్కడు మోయడం కష్టంగా ఉంది. అలాగని ఇంకొక సంపాదన మార్గమూ లేదు. తనకి వయసు పెరిగిపోతుంది. 6 మనుషులకి వండడం పెట్టడం, అంతమంది బట్టలు ఉతకడం, ఆ సామాన్లన్నీ తోమడం తన వల్ల కావడం లేదు. పిల్లలు 9, 10 తరగతుల్లో ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఒక్కటే అన్ని పనులు చేసుకుంటుంది. చిరు సంపాదన ఉన్న కుటుంబం కరెంటు ఖర్చులు భరించలేక మిక్సీ కూడా వేసుకోకుండా పప్పు రోట్లోనే రుబ్బుకుంటుంది. మోటార్ వేసుకోకుండా కుళాయి నీళ్లు పట్టుకుని అవే వీలైనంత వరకు వాడుకుంటుంది. ఎంత పొదుపుగా ఉన్నా సరే రోజు రోజుకి జీవితం దినదిన గండంగా మారుతుంది. అత్తగారు చెప్పింది ఒక రకంగా నిజమే. ఇంత వయసు వచ్చినా తనకి జ్ఞానం పెరగలేదు. విపరీతంగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. పరిస్థితులకు భయపడుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చుట్టూ చీకటి ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ చీకట్లో నుంచి బయటపడే మార్గమే కనిపించడం లేదు. తల్లిదండ్రులు అప్పట్లో తన చిన్నతనంలో తనకి రూపాయి కట్నం ఇవ్వకుండా కాస్త పెద్ద వయసు అయినా తన భర్తకు ఇచ్చి పెళ్లి చేసేశారు. అప్పట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు, కానీ మరీ అంత లేని కుటుంబం కాదు. ఇవ్వాలి అనుకుంటే కొద్దిగా కట్నం ఇవ్వగలిగిన స్తోమత ఉంది, కానీ ఇవ్వలేదు. వీళ్ళు అడగలేదని. వీళ్ళకేమో తన కొడుకుకి సంబంధం కుదిరితే చాలు, వయసు పెరిగిపోకుండా అనుకున్నారు. ఎవరి అవసరాలు, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మధ్యలో అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోయింది తన జీవితమే. ఈరోజు పుట్టింటి వాళ్ళు కలిగినింటి వాళ్ళు అయ్యారు. కానీ ఏదో పండగకు పిలిచి ఒక చీర పెట్టడం తప్ప తనని ఇప్పటి వరకు ఆదుకున్నది లేదు. నోరు తెరిచి అడిగితే ఏమంటారో. తన 2 పిల్లలకి 5-6 ఏళ్లలో పెళ్లి చేసేయాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. రోజు గడవడమే కష్టంగా ఉంది. వెళ్ళి సాయం అడిగితే ఎలా ఉంటుంది? చులకన అయిపోతానా మరదళ్ళ దగ్గర? వాళ్ళు ఏమనుకుంటారో. ఎప్పుడైనా ఒకసారి పుట్టింటి మొహం చూడగలుగుతుంది. నోరు తెరిచి డబ్బులు అడిగితే అసలు గుమ్మంలోకి రానిస్తారో? ఆ తర్వాత అసలు మరదళ్ళ వరకు ఎందుకు, తమ్ముళ్ళు వరకు వ్యవహారం వెళ్ళనవసరం లేదు. తన తల్లి చేతిలోనే డబ్బులు ఆడుతూ ఉంటాయి. పెత్తనమంతా ఆమెదే. ఆమె మెడకి చేతులకి కలిపి ఎంత లేదన్న 20 తులాల బంగారం ఉంటుంది. తనకి మెడలో ఇదిగో అరిగిపోయి విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ పుస్తల తాడు తప్ప ఇంకా ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి అల్లుడి నేట్లో శని అన్నట్లుగా. పుట్టింటి వారికి ఎంత ఉన్నా తన చేతిలో చిల్లిగవ్వలేదు. అత్తగారు మంచిదే, కానీ ఆమె దగ్గర ఏమీ లేదు. నోరు మాత్రం ఉంది. ఆ నోరు మాత్రం సూర్యకాంతం నోరే. నోరు వేసుకుని తన మీద పడిపోవడం తప్ప ఆవిడ ఏమీ చేయలేదు. పాపం, మంచి మనిషి, అన్నీ తెలుసు తనకి, కానీ ఏమీ చేయలేదు. నోరు అదుపులో కూడా పెట్టుకోలేదు కనీసం. సరే, పిల్లలు చదువుకుని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారులే, పెళ్లి ముఖ్యం కాదు కదా అనుకోవడానికి. పిల్లలిద్దరూ కూడా చదువులు అంతంత మాత్రమే. పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం తప్ప ఇంకో మార్గం కనిపించడం లేదు. దానికేమో అవకాశం దొరకడం లేదు. అందరికీ అత్తింటి వాళ్ళ నుంచి కష్టాలు వస్తాయి, కానీ తనకి పుట్టింటి నుంచి వచ్చాయి కష్టాలని. తన తల్లికి కూడా వయసు అయిపోతుంది. ఇంకో 5-6 ఏళ్ల తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో. ఒకవేళ పెద్ద పిల్ల తనలాగా 10 తప్పితే, పెళ్లి చేయాల్సి వస్తే అప్పటికప్పుడు వెళ్ళి అడిగితే డబ్బు సాయం చేస్తుందో లేదో. ఇప్పుడు అడిగితే తప్పేముంది? ఒక మాట అంటే అంటుంది, కన్నతల్లే కదా. వెళదామని నిర్ణయించుకుని లేచి ఓపిక తెచ్చుకుని స్నానం చేసి ఉన్న వాటిల్లో నుంచి కాస్త మంచి చీర వెతికి తీసుకుని ఒంటికి చుట్టబెట్టుకుని అదే ఊర్లో 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిగారింటికి వెళ్ళింది. అక్కడ చిన్న మరదలి పుట్టినరోజట. అందరూ కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కేకులు తింటున్నారు. కనీసం అదే ఊర్లో ఉన్న తనని పిలవను కూడా పిలవలేదు. తనను పిలవకపోతే వెలగపాయ. పిల్లలు చిన్నవాళ్ళు. తన పిల్లలన్నైనా కనీసం పిలవలేదు. వాళ్ళందరి బట్టలు, ఒంటి మీద నగలు చూసి తన ఒంటి వైపు చూసుకుంది. కొద్దిగా వెలిసిపోయిన పాత చీర, అరిగిపోయిన మెడలో గొలుసు. వాళ్ళ ఒంటి మీద తళుకు బెళుకు నగలు, కొత్త చీరలు. నాకు తెలియకుండానే కళ్ళకి నీటి పొర అడ్డుకుంది. చిన్న మరదలు చూస్తూనే రారా వదినా కూర్చో అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందించింది. ఏమి ఒక్కదానివే వచ్చావే, పిల్లలేరి పెడసరంగా అడిగింది తల్లి. ఆ క్షణంలో అనిపించింది అనవసరంగా వచ్చాను అని. తల్లి కన్నా మరదలే మేలు. అసలు తనకన్నా కూతుర్నేనా అని ఒకదాని వెంబటి ఒకటి తర్వాత రకరకాల ఫీలింగ్స్. అక్కడ అందరి మధ్యలో బిడియంగా ముడుచుకొని కూర్చుంది. మరదలు ఒక కేకు ముక్క మిక్చరు పెట్టి చేతికి అందించింది. వాళ్ళందరూ తినడం దాదాపు పూర్తయింది. మరదళ్ళు తమ్ముళ్ళు పలకరించి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు, పని ఉందంటూ. తల్లి తను మిగిలారు హాలులో. ఏమిటే, ఏం పని మీద వచ్చావు అని అడిగిన తల్లితో, అమ్మ, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దదానికా చదువు సరిగ్గా రావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. చేతులు నలుపుకుంటూ అసలు విషయం ఎలా కలపాలో తెలియక మొదలుపెట్టింది చెప్పడం నసుగుతూ.
నీకు రాలేదు చదువు, నీ వారసత్వమే వచ్చింది నీ కూతుళ్ళకి, దానికి ఎవరేం చేస్తారు? అది ఒకవేళ 10 తప్పితే ఏ టైలరింగ్ క్లాస్కో లేదా ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కదా పనులు, ఏదో ఒక పని నేర్పించు, దాని బతుకు అది బతుకుతుంది. లేదా ఏ అయ్యకో కట్టబెట్టు. ఏం చేస్తావు మరి? గంతకు దగ్గ బొంతనెతికి. తల్లి ఆ మాట అనగానే ఉక్రోషం ముంచుకొచ్చేసింది రాణికి. వెతుకుతాను గంతకు దగ్గ బొంత, నువ్వు వెతికి అలాగే చేసావుగా నాకు గంతకు దగ్గ బొంతని అంది నొక్కుతూ. ఏదో నాకు తోచినట్టుగా చేశానమ్మా, నువ్వు తెలివిగా పద్ధతిగా ఉంటే అందుకు తగ్గవాడిని ఇచ్చి చేసేదాన్ని. నువ్వా బద్ధకస్తురాలివి, కొంచెం తెలివి తక్కువ దానివి, అందుకే నోరు ఉన్న అత్తని అయోమయం మనిషివి కాబట్టి కాస్త వయసైన అతన్ని చేశాను. ఎందుకంటే కాస్త పెద్ద వయసు వాడైతే నీ అమాయకత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడని నా ఉద్దేశం. నాకు చేతనైనట్లుగా నేను ఒక ఫ్లాట్ ఇచ్చాను, నీకు 5 తులాల బంగారము పెట్టాను. మీ తెలివి తక్కువ వల్ల అన్నీ పోగొట్టుకున్నావు. మమ్మల్ని చూసి వ్యాపారం చేయాలని మీ ఆయనకి ఒత్తిడి తెచ్చావు. అతనిగా ఆ పని సరిగ్గా చేయడం రాలేదు, నష్టాలు వచ్చాయి. స్థలము బంగారం అమ్ముకున్నారు. దానికి నేనేం చేస్తాను? సరే, నన్ను తిట్టడం మాని నువ్వు బాగా సంపాదించి చక్కని కుర్రాళ్ళకి ఇచ్చి నీ కూతుర్లు పెళ్లి చెయ్యి. ఎలా చేస్తావో నేను చూస్తాను. జీవితం మొత్తం నన్ను తిట్టిపోయడం కాదు, నా వరకు నేను అప్పటి నా పరిస్థితిని బట్టి నా స్తోమతను మించే నీకు ఇచ్చాను. కానీ నువ్వు వాటిని పోగొట్టుకొని ఇంకా నాకు ఇవ్వలేదు అంటే ఎలా? వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, ఇంకా ఇవ్వండి అంటావు. ఎవరి కష్టం వాళ్ళు తినాలి తల్లి. మేము కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాము. సంపాదించుకున్నది మా కోసం కానీ జీవితం మొత్తం నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి కాదు. నా కోడళ్ళు ఇద్దరూ కూడా చదువు రాని వాళ్ళే. అంత మాత్రాన వాళ్ళు మాకు చదువు రాదు అని ఇంట్లో కూర్చోలేదు. పెద్ద కోడలు జాకెట్లు కుట్టుకుంటుంది, రోజుకి 500 సంపాదించుకుంటుంది. చిన్న కోడలికి మేకప్ అంటే పిచ్చి, బ్యూటీ పార్లర్ దగ్గర పనిచేస్తుంది, నెలకు 20,000 సంపాదించుకుంటుంది ఆవిడ కూడా. నువ్వేం చేస్తున్నావు మరి? పొద్దున్నుంచి రాత్రి దాకా ఇంట్లో కూర్చుని గిన్నెలు దోమి వంట చేశాము, నేను కష్టపడిపోయాను అంటావు. నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకోవచ్చు. మీ అత్తగారు నా వయసుదే, ఇంట్లో నీ మీద అరవడం తప్ప ఏమైనా చేస్తుందా? నేను చూడు, ఇంత వయసు వచ్చింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయినా నాకు చేతనైనట్టుగా నేను ఏదో ఒక పని చేసుకుంటున్నాను. నా నోరుని నాకు ఉపయోగపడేటట్టుగా వాడుకుంటున్నాను. నా కోడళ్ళు వాళ్ళ కాళ్ళు చేతుల్ని వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా వాడుకుంటున్నారు. అందుకే మా జీవితాలు బాగున్నాయి. నీ జీవితము బాగోవాలి అంటే నువ్వు నీ చేతనైన పని చేసుకో. అమ్మా, నాకేం పని వచ్చు, ఏం చేయగలను? ఇంతకుముందే ఒకసారి సలహా చెప్పాను, చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకో, నువ్వు వంటలు బాగా చేయగలవు అని. ఆ ఒక్క టాలెంట్ నీ దగ్గర ఉంది. చిచి, రోడ్డు మీద టిఫిన్ సెంటర్ అన్నావు. మీ అత్తగారితో చిన్న బడ్డీ కట్టు పెట్టించుకో, స్కూలు పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి కొనుక్కుంటారు అని చెప్పాను. ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళము, ఆడమనిషిని నేను బడ్డీ కొట్లో రోడ్డు మీద కూర్చోవడం ఏమిటి అంది ఆవిడ. కానీ నా సొమ్ము కావాలంటారు. నేను అలాగ చిన్న చిన్న పనులు చేసుకుని కష్టపడే ఇంత సొమ్ము సంపాదించుకున్నాను. మీరు నామోషిగా ఫీల్ అయ్యారు, సంపాదించుకోలేదు. అది మీ తప్పు. ప్రతిదానికి మా అమ్మ ఇవ్వలేదు, మా అమ్మ అంత చేసింది, మా అమ్మకు అంత ఇస్తుంది, అంత వస్తుంది, మాకు ఇవ్వండి అంటే ఎంతవరకు కరెక్టు? ఒకరు ఇచ్చింది ఎంతవరకు నిలబడుతుంది? మీ సంపాదన మీకు ఉండాలి. చలమలో నీరు ఊరినట్టుగా మీ సంపాదన మీకు ఊరాలి. నేను ఎంతనిచ్చినా అది బకెట్తో ఇచ్చినట్టే అవుతుంది. కాసేపటికే బకెట్లో నీళ్లు ఖాళీ అయిపోతాయి. అదే మీ సంపాదన అయితే చలములో నీరులాగా మీరు తవ్వుకుంటే మీ ఖర్చులకు నీరు తోడుకున్నాక మళ్ళీ అందులో నీరు ఊరినట్టు సంపాదన ఊరుతూ ఉంటుంది. టిఫిన్ సెంటర్ పెట్టుకోకపోతే ఇంట్లోనే నీ గదిలో నీ వంటగదిలో ఉండి బయటకి ఫుడ్ తయారు చేసి ఇవ్వచ్చు. ఈ రోజుల్లో జొమాటో స్విగ్గీ వాళ్ళకి చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. వాళ్ళ సాయంతో ఎలా చేయాలో అలా చేయొచ్చో తెలుసుకుని కనీసం ఆ పని ఇప్పటి నుంచి అన్నా చెయ్యి. పిల్లలకి కూడా ఒక పద్ధతి అలవాటు అవుతుంది పని అంటూ ఉంటే. ఇకపోతే మీ అత్తగారు నోరు నీ మీద కాకుండా నీ కుటుంబం బాగు చేసుకోవడం కోసం వాడమని చెప్పు. నేను మాత్రం నా ఆస్తి ఏమీ నీకు నీ పిల్లలకు ఇవ్వను, సలహా మాత్రమే నేను చెప్తాను. రేపు నీ పిల్లలకు పెళ్ళైతే చెరి 2 తులాల బంగారం అమ్మమ్మ కానుకగా ఇస్తాను, అంతే. అంతకుమించి నువ్వు నా గురించి ఆశ పెట్టుకోవద్దు. కూతురిగా ఒక పూట వచ్చి ఒక నిద్ర చేసి వెళ్ళేటట్టయితే రా. నా ఆస్తులు అడగడానికి, నన్ను తిట్టిపోయడానికి అయితే నా ఇంటికి నువ్వు రానవసరం లేదు. ఈ మాటలన్నీ నీ కుటుంబం బాగవడానికి మాత్రమే నేను చెబుతున్నాను. ఇప్పుడైనా నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే మంచిది. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు, 37 ఏళ్ళు వచ్చాయి. ఇంకా చిన్నపిల్లలాగా అమ్మ పెట్టలేదు అంటూ నా చుట్టూ తిరిగితే కుదరదు. నువ్వు కూడా అమ్మ అయ్యావు, త్వరలో అమ్మమ్మ కూడా అవుతావు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో, ఎలా చేస్తే బాగుంటుందో అని. సరే, చీకటి పడుతుంది, ఇక బయలుదేరు. నేను కూడా ఇంట్లో దీపం పెట్టుకునే టైం అయింది అంది ఆవిడ కుర్చీలో నుంచి లేస్తూ. తల్లి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నిజమే కదా అనుకుంటూ తన ఇంటికి ప్రయాణమైంది రాణి.